గోధుమల పాయసం చేయటానికి 3 గ్లాసుల గోధుమలు, ఒక 2-3 డ్రాపులు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 3 అవర్స్ మూత పెట్టేసి ఇలానే పెట్టేయాలి. తర్వాత ప్రాసెస్ నెక్స్ట్ చెప్తాను. ఇలా ఆఫ్టర్ 3 అవర్స్ క్వాంటిటీ డబల్ అవుతుంది. సో దీన్ని మనం దంచుకుందాం, రోట్లో వేసి దంచుకుందాం. రోట్లో వేసి దంచుకుందాం దీన్ని పొట్టు తీయడానికి. సో ఇది ఉల్టా సైడ్ వేసి దంచుకోవాలి. ఇలా పొట్టు తీసిన దాన్ని 3-4 టైమ్స్ కడుక్కుందాం. ఇలా కడుక్కున్న దాన్ని మనం కుక్కర్లో వేసుకుందాం. దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఎందుకని డౌట్ రావచ్చు, ఉడకటానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇలా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇది అయిపోయింది. దీన్ని కొంచెం మెత్తగా ఇలా చేసుకుందాం. ఇలా కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత సేమ్ కప్ బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం గసగసాలు, కొబ్బరి వేసి బాగా దించే ముందు పాలు పోసుకోవాలి. ఎందుకంటే పాలు గడ్డగట్టిపోతాయి అన్నమాట, పగిలిపోతాయి పాలు. ఇలా ఇది బెల్లం కరిగిన తర్వాత మాత్రమే మనం పాలు పోయాలన్నమాట.